అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసాకు సంబంధించిన నిధులని మరోసారి విడుదల చేసింది. రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాల్లోకి వేయబోతోంది రేవంత్ సర్కార్. 4 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి 1,06,000 మంది రైతులు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి. మొత్తం 200 కోట్ల రూపాయలు జమ చేశారు అధికారులు. ఇప్పటివరకు మొత్తం 77.78 లక్షల ఎకరాలకి 54.74 లక్షల మంది రైతులకు భరోసా అందింది. అయితే అందరి ఖాతాల్లో కూడా కలిపి మొత్తం 4,666.60 కోట్లు జమ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు అందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు 4వ ఎకరం వారికి కూడా రైతు బంధు అంటే 4 ఎకరాల లోపు ఉన్న వారి అందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, రైతు భరోసా ఇంకా నీళ్ళకు అమ్ముకుంటున్నాయి. అసలు దీనికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అయితే కనిపించడం లేదు. గతంలో మనం పోలిస్తే కనుక వారం రోజుల వ్యవధిలో అందరికీ కూడా రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యేది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అటు జనవరి 26 అన్నారు, అంతకుముందు సంక్రాంతి అన్నారు, అంతకంటే ముందు డిసెంబర్ అన్నారు. ఇలా వరుస క్రమంలో మారుతూ ఉన్న ఇప్పటివరకు ఇంకా క్షేత్రస్థాయిలో రైతు భరోసా నిధులు మాత్రం రైతుల ఖాతాల్లోకి నిజంగా వెళ్ళడం లేదు. ఆ టకీమ్ అనేటువంటి ఆ మెసేజ్లు అయితే రావడం లేదు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మొత్తం ఇప్పటివరకు రైతులకు 199 కోట్లు జమ అయ్యారు. ఇంకా మరొక 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు 77 లక్షల ఎకరాలకు దాదాపు నిధులు జమ అయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్రంలో రైతులకు 71% మంది రైతులకు రైతు భరోసా కంప్లీట్ అయిందనేటువంటిది ప్రభుత్వం చెప్పే పరిస్థితి చేస్తుంది. ఇప్పటి వరకు అయితే 4 ఎకరాలకు మొదటి చూసాం మనం 1, 2 ఇట్లా ఎకరాలకు కంప్లీట్ చేసుకుంటూ పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఒక మంగళవారం రోజే అంటే ట్యూస్డే రోజు తీసుకుంటే 3.33 లక్షల ఎకరాలకు 1,06,000 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 199 కోట్ల నిధులను జమ చేసింది మంగళవారం రోజు ఒక్క రోజే. సో ఇట్లా ఈ చివరాఖరి వరకు మార్చి 31 వరకు గతంలో హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 31 వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామనేటువంటిది. ఆల్రెడీ ఈ రోజు 27, ఇంకొక మరొక 2 రోజుల్లో కూడా 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు జమ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాన్ని పేరు మార్చారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని పెంచుతూ రైతు భరోసా కింద మార్చారు రైతు బంధుని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎకరానికి 6,000 ఇస్తున్నారు. గతంలో 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ హామీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవ్వలేకపోతున్నామంటూ స్టేట్మెంట్ చేసి 6,000 ఇస్తా ఉన్నారు ఎకరాకి. సో సంవత్సరానికి 12,000 మొత్తం 2 దఫాలుగా ఈ మేరకైతే మొత్తానికి విడుదల చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 71% మార్చి 31లోగా పూర్తిగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మార్చి 31లోగా పూర్తిగా అయిపోయే అవకాశం ఉందా? ఇంకా 4 ఎకరాల వరకే ఉంది. ఇంకా 10 ఎకరాల లోపు ఇంకా చాలా మందికి వేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 4,666 కోట్లు మాత్రం విడుదల చేశాం. దాని ఇంకా కూడా సుమారుగా ఈ ప్రభుత్వమే చెప్పుకొచ్చిన మాట ఏంటంటే 8,000 కోట్ల వరకు తన పైన భారం పడుతోంది ఈ యొక్క 12,000 రూపాయలు ఇవ్వడం వల్ల అని చెప్తున్న నేపథ్యంలో ఇంకా సుమారుగా 3,400 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ వారం 10 రోజుల్లో ఇంకా 10 రోజులు కూడా లేదు, కేవలం ఒక 3 రోజులే. ఈ 3 రోజుల్లో ఇంకో 3,000 కోట్లు విడుదల చేసే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఇచ్చిన మాట మళ్ళీ జబదాటను అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దాని గురించి పట్టించుకునే పాపాన కూడా పోలేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 77 లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రైతు భరోసా కోసం. దాంట్లో 71% పూర్తి అయిందనేటువంటి ప్రభుత్వం అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు దాంట్లో ఇచ్చిన వాటిలో మొత్తం 4 ఎకరాల వరకు 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. ఇంకా నెక్స్ట్ విడుదల చేయాల్సినటువంటి నిధులకు సంబంధించి ప్రభుత్వం గతంలోనే నిధులు సమకూర్చుకోవడం జరిగింది. నిధులు రెడీగానే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రైతు భరోసా నిధులు డైరెక్ట్ గా బెనిఫిషియర్ అకౌంట్ లో పడగానే స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్లాలనేటువంటిది గతంలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ అనూహ్య పరిణామాలు సంబంధించడంతో క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వానికి ఉండడము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందడము, బయట కొన్ని సర్వేలు చేసినటువంటి రిపోర్ట్ అందడంతో ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళొద్దు అనేటువంటి ఆలోచన చేసి కాస్త పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో అందులో భాగంగా కాస్త ప్లాన్ చేంజ్ చేసింది. కానీ రైతు భరోసా నిధులను మాత్రం జమ చేయాలనేటువంటి దాని నిశ్చయానికి వచ్చింది. ఇక నిన్న నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ మళ్ళీ 2వ విడత రైతు భరోసా నిధులను జమ చేస్తూ పోతా ఉంది.
మొత్తం నిధులను 31st లోపలనే రైతుల అకౌంట్ లో వేయడానికి ప్రభుత్వం సమాయత్తం చేస్తా ఉంది. సో ఇప్పటికీ వరుసగా మనం చూస్తా ఉన్నాం 1, 2, 3, 4 వరకు. సో 5 ఎకరాలు ఇంకా ఆ పై ఉన్నటువంటి వరకు కూడా దాదాపు కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్ళాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు. సో రైతు భరోసాకు సంబంధించి అనేక నీళ్ళు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అయితే కనిపించడం లేదు. గతంలో మేము వారం రోజుల వ్యవధిలోనే పూర్తిగా వేసామని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంటే 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్ని కాస్త 12,000 కుదించి అది కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పి ఆ విడతల వారీగా కాస్త కొన్ని నెలలుగా వస్తోంది, కానీ ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా నిధులు అందాయి. ఇంకా రేపో మాపో అయితే ఆల్రెడీ పంట చేతికి వచ్చేసింది. పంట కొంత ఇప్పటికే మార్కెట్ కూడా తరలిస్తున్నారు రైతులు. అయినా కూడా రైతు భరోసా, ఈ భరోసా అనేది మెయిన్గా అసలు దీని ఉద్దేశం, ముఖ్య ఉద్దేశమే, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమే రైతులు పెట్టుబడి సాయం కోసం అందించడం. పెట్టుబడి కాదు కదా, అది పూర్తిగా పంట చేతికి వచ్చి పంట అమ్మకాలు అయిపోయినా కూడా ఇంకా రైతు భరోసా పథకాన్ని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఒక ఆరోపణ ప్రధానంగా వినబడుతోంది. రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా కనబరుస్తున్నారు. ఇక అటు రుణమాఫీ విషయంలో కూడా మొన్న అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీ పూర్తయినని చెప్పుకొచ్చారు. టెక్నికల్ సమస్యలు, రకరకాల అనుమానాలతోని, రకరకాల మాన్యువల్ సమస్యలతోని ఇంకా జిల్లాకి సుమారుగా 1000 మంది, అంటే 33 జిల్లాల్లో ఉన్నటువంటి 33,000 మంది ఇంకా కూడా ఉన్నారు. సో వారందరికీ ఇంకా పెండింగ్లోనే ఉంది. అది 2 లక్షల లోపు వారికి మాత్రమే వారి సమస్యలు తీర్చకుండా పూర్తి అయిపోయినని చెప్పడం విషయంలో కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఇలాగే కొనసాగితే అటు రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ తీవ్రమైనటువంటి ఆ ప్రమాదం అయితే ఉండే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో రైతు భరోసా పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.